పాంప్లెట్ అంటే ఏంటంటే ఒక చిన్న ప్రచార పత్రం అన్నమాట. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ మరియు ఇతర కంపెనీలు మన సేవలను ప్రజలకు తెలియజేయడానికి పాంప్లెట్స్‌ని ఉపయోగిస్తారు. ఒక మంచి పాంప్లెట్ చూసిన వెంటనే అందరికీ దృష్టిని ఆకర్షించాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఎంఎస్ వర్డ్‌లో పాంప్లెట్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పేజ్ లేఅవుట్‌లో సైజ్ ముందు మనం A4 పేపర్ తీసుకోవాలన్నమాట. A4 సైజ్ పేపర్ తీసుకోవాలి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. ఓకే. ఎంఎస్ వర్డ్‌లో బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. ఫస్ట్ ఇన్సర్ట్‌లో షేప్ తీసుకుందాం. షేప్స్‌లో ఫిల్‌లోకి వెళ్ళి పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫ్రమ్ దిస్ డివైస్. ఈ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఓకే. నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. ఇన్సర్ట్‌లో షేప్ సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ ఇందులో కాపీ పేస్ట్ 2 సర్కిల్ తీసుకుందాం. దీనికి ఒక కలర్ ఇద్దాం. రెడ్ ఇద్దాం. ఇప్పుడు ఈ షేప్‌లో స్కూల్ ఫోటో పెడతాం. పిక్చర్స్‌కి వెళ్ళి ఫ్రమ్ దిస్ డివైస్ ఇది తీసుకున్నాం. చూసారా? స్కూల్ ఫోటో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నేమ్ రాద్దాం. స్కూల్ నేమ్ రాయాలంటే షేప్‌లోకి వెళ్ళి రెక్టాంగిల్ కానీ ఏదైనా షేప్ తీసుకొని టైప్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 సర్కిల్ తీసుకున్నాను కదండీ! ఈ 2 సర్కిల్ వేయడం వల్ల ఒక సర్కిల్‌కేమో కలర్ ఇచ్చాను. ఇంకో కలర్‌కేమో స్కూల్ ఫోటో ఇచ్చాననమాట. ఇలా డిజైన్ చేస్తే డిజైన్ లాగా ఫామ్ అయిందనమాట. ఓకే. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ నేమ్ రాద్దాం. ఇన్సర్ట్‌కెళ్ళి షేప్ తీసుకుందాం. షేప్ తీసుకొని స్కూల్ నేమ్ రాయాలి ఇక్కడ. ఇక్కడ మీ స్కూల్ నేమ్ రాయాలి. ఇక్కడ మీ స్కూల్ నేమ్ రాయాలండి. స్కూల్ నేమ్. ఇది జూమ్ కొంచెం సైజు పెంచాను. స్కూల్ నేమ్. సో
ఇది క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకుంది, అప్పర్ కేస్. ఓకే, చూసారా క్యాపిటల్ లెటర్లో వచ్చింది. స్కూల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే ఇది ఇందులో చేంజ్ కేసెస్ అప్పర్ కేసు. ఓకే, నెక్స్ట్ దీని కింద స్కూల్ అడ్రస్ పెట్టండి, అడ్రస్ నేమ్ కానీ పెట్టండి. అడ్రస్ మెయిన్ రోడ్ యువర్ సిటీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. దీనికి అవుట్లైన్ వద్దు అనుకుంటే తీసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుందాం. ఇది ఏంటంటే అడ్మిషన్స్ ఓపెన్ 2026-7. ఇప్పుడు దీనికి కొంచెం సైజు పెంచుకోండి. కంట్రోల్ హోమ్, చేంజ్ కేస్ అప్పర్ కేస్, క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు క్లాసెస్ పెట్టుకుందాం. అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు క్లాసెస్ పెట్టుకుందాం. ఇన్సెట్కి వెళ్ళి షేప్ తీసుకొని ఇది తీసుకుందాం. క్లాసెస్ ఏముంటుందండి, ప్లే గ్రూప్ టు గ్రేడ్ 10. ప్లే గ్రూప్ నుంచి గ్రేడ్ 10 పెట్టుకోవచ్చు, లేకపోతే ఎల్కేజీ టు గ్రేడ్ 10 పెట్టుకోవచ్చు. ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి చేంజ్ కేస్ అప్పర్ కేస్ ఇది స్మాల్ లెటర్లో తీసుకుందామండి. ఓకే, ఓకే. నెక్స్ట్ షేప్ తీసుకుందాం. ఇప్పుడు అడ్మిషన్స్ అయిపోయింది, స్కూల్ నేమ్ అయిపోయింది, క్లాసెస్ అయిపోయింది. నెక్స్ట్ అవర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి స్మాల్ తీసుకొని అవర్ ప్రోగ్రామ్స్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్ వచ్చింది కదా, కొంచెం దగ్గరకు తీసుకుందాం. ఓకే, అవర్ ప్రోగ్రామ్స్లో ఏముంటాయండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, ఇంకా కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్సెట్కి వెళ్ళి షేప్ తీసుకుందాం, సర్కిల్ తీసుకుందాం. ఈసారి సర్కిల్ తీసుకొని ఇందులో
కలరు రెడ్ పెడదాం. రెడ్ ఫిల్ చేసి ఇందులో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెడదాం. ఇది కొంచెం చిన్నగా తీసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం సైజు పెంచుకుందాం. 14 పెడదాం. ఓకే. ఇప్పుడు ఇదే షేప్ కావాలి కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ కాపీ పేస్ట్. ఇది ఏంటంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుందని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కంప్యూటర్ ల్యాబ్ పెడదాం. డిలీట్ చేద్దాం. కంప్యూటర్ ల్యాబ్. ఈ కంప్యూటర్ ల్యాబ్కి ఇది కూడా క్యాపిటల్ లెటర్స్లో పెడతాం. ట్యాబ్లోకి వెళ్ళి అప్పర్ కేస్ ఇది కూడా పెడదాం. ఇప్పుడు ఇది సైన్స్ ల్యాబ్ పెడదాం. సైన్స్ ల్యాబ్ ఉంటుంది కదా, సైన్స్ ల్యాబ్. ట్యాబ్లోకి వెళ్దాం. ఓకే. స్పోర్ట్స్ యాక్టివిటీస్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్. మీకు ఇంకా కావాలంటే మ్యూజిక్, డ్యాన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అవర్ ఫీచర్స్ అండి. అవర్ ఫీచర్స్లో ఏం రాసుకుంటారు మీరు? క్వాలిటీ ఎడ్యుకేషన్, వరల్డ్ క్లాస్ కరికులం అండ్ స్మార్ట్ లెర్నింగ్, క్లాస్ రూమ్స్ ఇలా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక షేప్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక షేప్ తీసుకొని ఫీచర్స్ రాద్దాం. అవర్ ఫీచర్స్. ఓకే, ఇది స్మాల్. ఇప్పుడు దీంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడతామండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ స్పేస్ ఎంటర్ వరల్డ్ క్లాస్, ఎంటర్ స్మార్ట్ లెర్నింగ్ క్లాస్ రూమ్స్. ఇప్పుడు ఇది కంట్రోలింగ్ మొత్తం సెలెక్ట్ చేసి అప్పర్ కేస్ పెట్టేసి కొంచెం బోల్డ్ ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఇందులో కలర్ ఫిల్ చేద్దామండి. ఇది పెడదాం. వెళ్ళి ఒక షేప్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో
ట్రాన్స్పోర్ట్ ఫ్యాసిలిటీ రాద్దాం. ట్రాన్స్పోర్ట్ ఫ్యాసిలిటీ. షేప్ అండ్ GPS enabled transport facility. ఓకే, ఇది కొంచెం బోల్డ్ పెట్టుకుందాం. ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్యాసిలిటీ కాబట్టి కొంచెం ఇది రెడ్ పెట్టేయండి, బోల్డ్ పెట్టాను. ఇది కొంచెం 12 పెట్టండి. ఇది కొంచెం బోల్డ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ షేప్ అండ్ GPS ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యాసిలిటీ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది స్కూల్లో అన్నట్టుగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా స్కూల్ పిల్లల ఫోటో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్కూల్ పిల్లల ఫోటో తీసుకొచ్చి పెడతాను. ఇన్సెట్కి వెళ్ళి ఒక షేప్ తీసుకొని ఫిల్కి వెళ్ళి పిక్చర్కి వెళ్ళి ఫ్రమ్ దిస్ డివైస్ స్కూల్ కిట్ ఫొటోస్ ఇది ఇలా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఇది పాంప్లెట్ డిజైన్ అండి. స్కూల్ నేమ్, అడ్మిషన్స్, క్లాస్, ప్లే గ్రూప్ 2 గ్రేడ్ 10, మన స్కూల్లో ల్యాబ్స్ ఏమంటే అవి పెట్టాము అండి. ఇప్పుడు స్కూల్ మొబైల్ నెంబర్ పెడదాం. ఇక్కడ ఇన్సెట్ షేప్ తీసుకొని ఇక్కడ పెడతాము. మొబైల్ నెంబర్ ఇద్దామండి. ఎన్రాల్ పెడతాం. ఎన్రాల్ నౌ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. email@gmail.com. మీ మొబైల్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసి లెఫ్ట్లోకి తీసుకొద్దాం. కొంచెం బోల్డ్ పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే బార్కోడ్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు బార్కోడ్ తీసుకొచ్చి పెడతాను. ఇప్పుడు బార్కోడ్ ఇన్సెట్కి వెళ్ళి షేప్ తీసుకొని ఏదైనా ఓకే, ఫీల్డ్లోకి వెళ్ళి పిక్చర్స్ ఆర్ టెక్స్చర్ క్లిక్ చేసి ఫ్రమ్ దిస్ డివైస్ ఏదైనా బార్కోడ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ పడుతుంది. ఇలా చేసుకోవచ్చు అండి. ఇదేనండి స్కూల్ పాంప్లెట్ డిజైన్. చాలా బాగుంది కదా, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఇది ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎంఎస్ వర్డ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.